వెంకీ మామ హౌస్ లో నారా హీరో. త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబంలో బిగ్ సర్ప్రైజ్. AK-47 తో వస్తున్న ఆదర్శ కుటుంబం వెంకటేష్ త్రివిక్రమ్ మూవీ లేటెస్ట్ అప్డేట్స్. మాటల మాంత్రికుడి పక్కా ప్లాన్. నారా రోహిత్ తో విక్టరీ వెంకటేష్ మ్యాజిక్. సమ్మర్ 2026 వేట మొదలు. శ్రీనిధి శెట్టితో వెంకీ మామ రొమాన్స్. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ క్రేజీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఇక త్రివిక్రమ్ విక్టరీ వెంకటేష్ కాంబోలో వస్తున్న సినిమాకి సంబంధించి వస్తున్న ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటో తెలియాలంటే ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ మీరు చూడాల్సిందే. వెంకీ మామ ఆదర్శ కుటుంబంలోని నారా రోహిత్ త్రివిక్రమ్ పక్కా ప్లాన్. అదిరిపోయే అప్డేట్. టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటేనే ఒక క్రేజీ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి వంటి చిత్రాలు ఇప్పటికీ మనల్ని నవ్విస్తూనే ఉంటాయి. ఇప్పుడు మొదటిసారి వీరిద్దరు హీరో డైరెక్టర్లుగా ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ వార్త గట్టిగా వినిపిస్తోంది. త్రివిక్రమ్ తన సినిమాలో హీరోలతో పాటు మరో కీలకమైన పాత్ర కోసం పేరున్న నటులను ఎంచుకోవడం కొత్తేమీ కాదు. ఈ చిత్రంలో ఒక పవర్ఫుల్ మరియు కథను మలుపు తిప్పే పాత్ర కోసం నారా రోహిత్ ను సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ మార్కు డైలాగులను మరియు గాంభీర్యాన్ని పండించడానికి నారా రోహిత్ గొంతు, నటన చక్కగా సరిపోతాయని చిత్ర బృందం భావిస్తోంది. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. గతంలో త్రివిక్రమ్ ఇలా చేశారా? త్రివిక్రమ్ తన సినిమాలో ఇతర హీరోలను లేదా స్టార్ నటులకు కీలక పాత్రలో చూపించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. జల్సా సినిమాలో మహేష్ బాబు వాయిస్ ఓవర్, అలానే అత్తారింటికి ధారేజ్లో నదియా పాత్రకు ప్రాధాన్యత ఇవ్వడం. ఇక సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర, అరవింద సమేత వీరరాఘవ సినిమాలోనూ జగపతి బాబు రోల్. ఇక బ్రో సినిమాకి స్క్రీన్ ప్లే అందిస్తూ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోని సెట్ చేశారు. కాబట్టి వెంకటేష్ సినిమాలో నారా రోహిత్ ఉండటం అనేది త్రివిక్రమ్ శైలికి నిదర్శనమని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి ఫైనల్ అయ్యారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో శరవేగంగా జరిగింది. ఈ చిత్రాన్ని 2026 వేసవి కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ఆదర్శ కుటుంబం అని ఉన్న దాని కింద హౌస్ నెంబర్ 47 AK-47 అనే ఒక ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్ ఉంది. దీని అర్థం ఏంటంటే అది కేవలం సాఫ్ట్ ఫ్యామిలీ డ్రామా మాత్రమే కాదు. ఇందులో త్రివిక్రమ్ మార్క్ యాక్షన్ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. వెంకటేష్ ఒక క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ లుక్ లో కనిపిస్తూనే లోపల ఒక పవర్ఫుల్ గన్ లాంటి వ్యక్తిత్వం కలవాడిగా ఉంటాడని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. మొత్తానికి విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ కాంబో అంటేనే ఒక గ్యారెంటీ హిట్ అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. దానికి తోడు నారా రోహిత్ లాంటి టాలెంటెడ్ యాక్టర్ తోడైతే సినిమా రేంజ్ మరో లెవెల్కు వెళ్ళడం ఖాయం. ఒక మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే సమస్యలను, వినోదాన్ని మరియు భావోద్వేగాలను త్రివిక్రమ్ ఎలా ఆవిష్కరించాడో చూడాలి.